అసలు ఏంటి నిజంగా మీరేమో హెచ్యు భూములు ఇవి మేము యూనివర్సిటీ భూములను కాపాడుకుంటాం అంటున్నారు. అసలు గవర్నమెంట్ ఏమో ఈ భూములు కంప్లీట్గా గవర్నమెంట్వే అంటుంది. నిజంగా గవర్నమెంట్వే అయినప్పటికీ కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదనే ఉంది. కానీ భూముల్ని అన్యాక్రాంతం చేసే విధంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే విధంగా లోపల పనులు జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ ఇష్యూ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డికి మర్చిపోయారు అనుకుంటాను. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఎస్టాబ్లిష్ అయి ఉందో ఈ హైదరాబాద్ మళ్ళీ తెలంగాణ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అజిటేషన్ మర్చిపోయారు అనుకుంటాను. ఈ హిస్టరీ చాలా స్టూడెంట్స్ సాక్రిఫైస్ అయ్యాక ఈ యూనివర్సిటీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇందిరాగాంధీ ఉండే టైంలో 2300 ఎకర్స్ ఏదైతే ఈ ల్యాండ్ స్టూడెంట్స్ కోసం ఇచ్చారో ఓన్లీ ఫర్ ది అకాడమిక్ పర్పస్ అనేసి ఇచ్చారో దాని తర్వాత ఈ స్టేడియం కొని ఆక్యుపై ఆ యూనివర్సిటీ స్పేస్లోనే చేయడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2002 టైంలో ఐఎంజీ భారత అనేసి ఒక స్పోర్ట్స్ అథారిటీకి ఈ ల్యాండ్ 400 ఎకర్స్ అనేది ఇచ్చి జరిగింది. సో అప్పుడు ఉండే సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చెప్పారంటే మేము వేరే ల్యాండ్ ఆఫ్ ది 400 ఎకర్స్ వచ్చేసి మేము మీకు కాంపన్సేట్ చేస్తామనేసి. సో దాని నుంచి మేము అడుగుతుండేది ఏంటంటే ఆ 400 ఎకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఎక్కడ కాంపన్సేట్ చేశారు మీరు? ఇక్కడ ఈ 400 ఎకర్స్ మీరు తీసుకుంటానని అంటున్నారు. నెక్స్ట్ 400 ఎకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఎక్కడ కాంపన్సేట్ చేశారు? ఇదే క్వశ్చన్స్ అడ్మిన్ దగ్గర మేము అడుగుతున్నాం. వాళ్ళకాడ క్లియర్ కట్ లేదు. ఎంత మ్యాప్ వాళ్ళకాడ ఒక క్లియర్ మ్యాప్ కొని లేదు. సో దట్ ఎంత ఏరియా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మ్యాప్ అసలు లేనే లేదు వాళ్ళ దగ్గర. సో దాని తర్వాత ఈ స్టేట్ ఇక్కడ వాళ్ళు ఉండే క్యాబినెట్లో వచ్చేసి శ్రీధర్ బాబు మళ్ళీ బట్టి గారు వీళ్ళిద్దరూ మా అల్యూమినైసే. ఇక్కడ వాళ్ళకి క్లియర్గా హిస్టరీ తెలుసు, ఈ యూనివర్సిటీ హిస్టరీ తెలుసు. ఇక్కడ 1% ఆఫ్ ది ల్యాండ్ కొని లీగలీ అక్కడ అగ్రిమెంట్ చేయలేదని తెలుసు. వాళ్ళు రేపు ఈరోజు ఈ 400 ఎకర్స్ రేపు వచ్చేసి వేరే పోర్షన్ ఏదో 500 ఎకరాలు పెట్టుకునేసి ఇది మా ల్యాండే అంటారు. వాళ్ళు అది స్టేట్ చేస్తారు. కానీ వాళ్ళకి క్లియర్గా తెలుసు ఇక్కడ ఉండే బయోడైవర్సిటీ వచ్చేసి ఎన్ని అనిమల్స్ జీవరాశులు ఇక్కడ ఉంటాయి అనేసి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన హుందాతనం పక్కన పెట్టి అసలు ఈ యూనివర్సిటీలో ఆ 400 ఎకరాల్లో ఎస్పెషల్లీ అసలు ఎలాంటి పక్షులు లేవు, నెమలు లేవు, ఎలాంటి జీవరాశులు కూడా లేవు. అయినా కావాలనే వాంటెడ్లీ రాద్ధాంతం చేస్తున్నారు కొందరు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని విద్యార్థులను ఉసుగొలుపుతుంది అంటున్నారు. నిజంగా మీ వెనకాల ఏదైనా పార్టీకి సంబంధించిన నాయకులు ఉండరా, లేదంటే ఓన్లీ నిజంగా యూనివర్సిటీ భూములను సేవ్ చేసుకోవడానికే ఇదంతా చేస్తున్నారు? మా వెనకాల ఏ పార్టీ సపోర్ట్ లేదు. ఎవరు వచ్చేసి మా కాడ వచ్చేసి మేము మిమ్మల్ని ఇలా గైడ్ చేస్తాము, మీరు ఇలా నడవండి అనేసి ఎవరు చెప్పటం లేదు. ఇక్కడ ఏదైతే ఉందో స్టూడెంట్ ఎలక్టెడ్ బాడీ స్టూడెంట్ యూనియన్ డిసిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఈ ప్రొటెస్ట్ని ముందరికి తీసుకొని వెళ్తున్నారు. సో దట్ ఇప్పుడు కానీ మీటింగ్ జరుగుతూనే ఉంది. సో దట్ మేము స్టూడెంట్ బాడీ మోర్ మొబిలైజ్ అయ్యేసి ఈ ప్రొటెస్ట్ని ఇంకా లార్జ్ వేలో తీసుకొని వెళ్ళడం కోసం డిస్కషన్స్ ఏమో జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. కానీ ఎలాంటి పొలిటికల్ పార్టీ అఫేరెన్స్ అయితే ఇక్కడ లేదు. ఇది ఎలా ఏం స్టేట్మెంట్ చెప్తున్నారో మాకు తెలియదు. ఎలా వీళ్ళకి ఏమంటే ఇది పొలిటికల్ గేమ్ లాగా వీళ్ళకి. ఓకే, ఈ పార్టీ వచ్చేసి వీళ్ళని కొంచెము ఏదైనా డైలాగ్స్ యాడ్ చేశారనుకో వీళ్ళకి అది ఎప్పుడుండే స్టేట్మెంటే ఇది. కానీ ఈ అష్యూరెన్స్లో నేను స్టూడెంట్స్ యూనియన్ తరఫు నుంచి కల్చరల్ సెక్రటరీగా ఇప్పుడు రిప్రజెంటేటివ్ ఉన్నాను. నాకు తెలిసినంత వరకు ఏ పార్టీ సపోర్ట్ అంతా లేదు ఇక్కడ. సో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటలకు కొంత వేడి రగులుకుంది. ఇక్కడ కంటిన్యూస్గా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నిరసన తెలుపుతున్నారు. అయినప్పటికీ కూడా కంటిన్యూస్గా పండుగ కంటిన్యూ హాలిడేస్ని చూసుకొని ఒక 30 జేసీబీలను దించి లోపల ఉన్నటువంటి భూములను చదును చేయడం కావచ్చు, రాళ్ళను తీయడం కావచ్చు. అంటే ఆ టైంలో విజువల్స్ బయటికి వచ్చి వైరల్ అవుతున్న సిచ్యువేషన్ వీడియోస్ అయితే కంప్లీట్గా నెమళ్ళు కావచ్చు, పక్షులు కావచ్చు అరుస్తున్నాయి, బాధపడుతున్న సౌండ్స్ మనకు బయట వినబడుతున్నాయి. అసలు దీన్ని ఎట్లా చూస్తారు? అసలు పక్షులే లేవు, నెమళ్ళే లేవు, అన్యక్రాంతం ఏదో అన్నారు. మరి ఇప్పుడు ఆ విజువల్స్లో కనబడుతుంది, అందరికీ తెలుస్తున్నదే కదా. మరి దీన్ని ఎట్లా చూస్తారు? లోపల ఏం లేనప్పుడు ఆ సౌండ్స్ ఎక్కడవంట. నేను ఒకటే చెప్పేది ఏమంటే రేవంత్ రెడ్డి సార్, మీకు ఇక్కడ ఉండే జంతువులు మీకు తెలియదా? తెలియకుంటే రాండ్రి, నేను చూపిస్తాను. అక్కడ మిమ్మల్ని ఫారెస్ట్ కొని తీసుకొని వెళ్ళాను. రోడ్డు పక్కన ఒక వాక్ తీసుకొని వెళ్ళేసి ఎన్ని జంతువులు ఉన్నాయని మేము చూపిస్తాము. ఈ యూనివర్సిటీ వచ్చినాక నా స్కూల్ అక్కడే ఉంది. నా స్కూల్ ఈస్ట్ క్యాంపస్ ఏదైతే డెమాలిషన్ జరుగుతుందో అదే ప్లేస్లోనే ఎస్టాబ్లిష్ అయింది నా స్కూల్. నేను రోజు అన్ని జంతువులు మేము చూస్తున్నాము. ఈ డెమాలిషన్ జరిగినాక మోర్ దెన్ లిటరలీ డైలీ మినిమం ఒక డియర్ ఎఫెక్ట్ అయ్యేదే మేము చూస్తున్నాము.
ఏదైతే వీళ్ళు ఆ డిమాలిషన్ ఆ రోజు స్టార్ట్ చేశారో ఈ జంతువులన్నీ ఇటపక్క వెళ్తా వస్తాయి. ఇక్కడ హ్యూమన్ పాపులేషన్ అనే స్టూడెంట్స్ పాపులేషన్ ఎక్కువ ఉన్నందువల్ల కుక్కల పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో దాని నుంచి ఈ కుక్కల అటాక్స్ కొని ఈ డియర్ పైన చాలా జరగడం జరుగుతుంది. ఓకేనా, దాని నుంచి చాలా ఎఫెక్ట్ జరుగుతుంది మ్యామ్ ఇక్కడ. అసలు ఏంటి భూముల వెనకాల ఎలాంటి కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారు? సో మీరు ఎంత మొత్తుకున్నా మీరు చేసే ఈ నిరసనలు ధర్నాలు అసలు రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ సర్కార్కి అసలు వినిపిస్తలేదు, కనబడతలేదు. కానీ మీరు మీ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మీరు కూడా గీసినటువంటి ఒక పిక్చర్, అంటే జంతువుల్ని వన్యప్రాణుల్ని కాపాడండి అంటూ గీసినటువంటి పిక్చర్ ఇప్పుడు వైరల్గా మారింది. సో ఎంతసేపట్లో గీశారు? దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్లీ ఆ పిక్చర్ వచ్చేసి నేను నైట్ స్టార్ట్ చేసాం, మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేసాము. సో దట్ ఎందుకంటే నేను నైట్ టైంలో నేను ఇక్కడ లేను, కానీ ఇక్కడ విజువల్స్ చూస్తుంటే చాలా ఎఫెక్టివ్ అని జరుగుతుంది. సో నాకు ఎలాంటి సాలిడారిటీ ఇవ్వాలని తెలియదు. ఒక ఫోన్ చేసేసి మాట్లాడి ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అందరు ఫోన్ డీటైన్ అయిన వాళ్ళందరూ ఫోన్ వచ్చేసి స్నాచ్ చేసుకున్నారు. ఇప్పుడు కానీ ఏమో జరుగుతుందంటే అక్కడ ఎవరెవరు విజువల్స్ వీడియో తీసుకుంటున్నారో వాళ్ళ ఫోన్ అందరిది స్నాచ్ చేసుకుంటున్నారు. మీరు ఒకవేళ ఆపోజిట్ సైడ్ వెళ్ళేసి ఆ ఏరియల్ పర్స్పెక్టివ్ కానీ మీరు చూసారనుకోండి, అక్కడ ఎంత దారుణం జరుగుతుందంటే ఆల్రెడీ లిటరలీ చాలా పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్ వాళ్ళు డిమాలిషన్ అనేది ఇప్పుడు చేశారు. ఏదైతే మీరు చెప్పారో ఆ 25-30 జేసీబీస్ అది నిన్న నైట్ వరకే. ఈరోజు మార్నింగ్ మోర్ దెన్ 70-80 జేసీబీస్ అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు. అక్కడ డిమాలిషన్ జరుగుతూనే ఉంది, కానీ అక్కడ ఎలాంటి పరిస్థితి లేదు. స్టూడెంట్ కానీ అక్కడ వెళ్ళేసి ప్రొటెక్ట్ చేయడం ఎలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నారు. మేము వెళ్ళామనుకోగానే వాళ్ళకి టియర్ గ్యాస్ ఏదైతే ఉందో అన్నిటికీ వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారు. వాళ్ళు ఎంత దారుణంగా దిగేకి అలా ప్రిపేర్డ్గా ఉన్నారు.